దినాలలో దేవుని చేత పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నామా? మనం దేవుని చేత ప్రత్యేకింపబడ్డామా? అయితే దేవునికి మొదట మనకు కలిగింది ఇచ్చేవారంగా ఉంటాము. ఐదోది, పరిశుద్ధులు ఏం చేస్తారంటే అని పాపాన్ని విడిచిపెట్టేస్తారు. పాపాన్ని విడిచిపెట్టేస్తారు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. పరిశుద్ధులు, దేవుని చేత పరిశుద్ధ జీవితం కలిగిన వారు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు పాపాన్ని విడిచిపెట్టేస్తారు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఈ లోకములో నువ్వు ఆరాధన చేసేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు స్తుతి చేసేటప్పుడు పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని దేవుని పిల్లరా పైకి ఒకటి లోపల ఒకటి, పైకి ఒకటి లోపల ఒకటి, బయటకు ఒకటి మాట్లాడి లోపల, ఈ వేషధారణ దేవునికి ఇష్టం కాదు. వేశ్యకైనా పరలోకములో చోటు ఉండొచ్చేమో కానీ వేషాలు వేసే వారికి పరలోకంలో చోటు ఉండదని చెప్పాడు దేవుడు. నీ యాసాలు ఆయనకి తెలుసు. అందుకే యాసాలు వేసేవాళ్ళుగా మనం ఉండకూడదు. ఏం చేయాలి మరి? పూర్ణ హృదయముతో పూర్ణాత్మ దేవుడు. ఆరోధంగా మనం చూస్తే పరిశుద్ధ, దేవుని చేత పరిశుద్ధ జీవితం కలిగిన వారు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధంగా క్రీస్తులో పరిపూర్ణంగా జీవిస్తారు. పరిశుద్ధంగా జీవిస్తారు, క్రీస్తులో పరిపూర్ణంగా జీవిస్తారు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని ఏ దేవుడైతే పిలిచి ప్రత్యేకించారో, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చారో, పరిశుద్ధుడైన ప్రకారము మీరు మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. దేవునికి స్తోత్రం. మీ పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయండి, పాప స్వభావాన్ని విడిచిపెట్టేయండి, అక్రమ స్వభావాన్ని విడిచిపెట్టేయండి, అన్యాయ స్వభావాన్ని విడిచిపెట్టేయండి. మీరు ఎలా జీవించాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మీరు కూడా పరిశుద్ధంగానే జీవించండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పిల్లల ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి అమ్మాని గౌరవించారు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము కూడా ఏ స్త్రీనైనా గౌరవించే వారిగా ఉండాలి, మర్యాదగా మాట్లాడేవారమై ఉండాలి. దేవుని యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన నీవు నేను పరిశుద్ధమైన జనముగా ఉంటూ దేవుని పిల్లరా స్త్రీలైన వారి పట్ల గౌరవభావం కలిగి ఎప్పుడు కూడా మరి వారిని గౌరవించే వారిగా ఉండాలని దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు. ఏడవదిగా చూస్తే పరిశుద్ధ జీవితం కలిగిన వారు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు రెండవ రాకడకు సిద్ధపడేవారై ఉంటారు. మీరు నా కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగము. మీరు ఎవరండి? దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగం. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారంట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన రాకడొస్తుంది.
ఇదిగో నేను త్వర